హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఒక కొత్త రకం వంట చూపించబోతున్నానండి. అంటే కొంతమందికి తెలిసే ఉండుంటది. నాకు కొత్త మాట ఈ వంట చేయటం. మా నాన్నగారికి తెలిసున్నాయన ఒక అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడండి ఈ చేపలు. చప్పిడి చేపలనేసి అంటారంట. మేము మామూలుగా వీటిని కట్ట చేపలని పులుసు పెట్టుకున్నాం కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయటం. కట్ట చేపలని ఇలా కాల్చేసి అమ్ముతారంటండి. దీన్ని చేసుకునే ప్రాసెస్ కూడా అబ్బాయే చెప్పారు ఎలా చేసుకోవాలని ఇదిని. దీనిపైన కాల్చేసిన స్కిన్ ఉంటుంది కదండి, అది తీసేసుకుని మొత్తం దీన్ని అంతా తీసుకుని ముళ్ళు లేకుండా తీసుకుని శుభ్రం చేసుకోవాలండి. మొత్తం అదే పిడుపు అంటారు కదా, దానికి తీసుకుంటాం కదా అలాగా. ఈ చేపలకి మధ్యలో చీపురు పుల్ల కూడా పెట్టారండి, ఆ స్కిన్ అది ఊడి రావటానికంట. ఇవి రేటు కూడా ఎక్కువ ఉంటాయంట మామూలు మనం కొనుక్కుని కట్ చేపల కంటేని. ఎప్పుడూ చేయలేదు, ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ వండి చూశాను. చాలా బాగుందండి. కోడిగుడ్డు ఉక్కురు అంటాం కదా, అది పురట అంటాం కదా, దానికిలానే ఉంది సేమ్ టేస్ట్. అయితే ఆనియన్స్ కూడా ఎక్కువ వేయొద్దని చెప్పాడు ఆయన. ముళ్ళు అవి గుచ్చుకుంటాయని చాలా భయంగానే తీశాను. మీరు కూడా ఈ కూర వండుంటే కనుక కామెంట్ చేయండి ఎలా వండాలో. ఒకసారి ఆ రకంగా కూడా ట్రై చేస్తాను నేను. ఈ చేపలన్నీ ఇలా ముళ్ళు తీసి శుభ్రంగా పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ముగిడిలో నూనె పోసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుందండి, వేసి ఎర్రగా ఎగేదాకా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఎగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. ఇక్కడ వీడియో అమ్మని తీయమన్నాడు, నాకు అవ్వట్లేదు అనేసి సరిగ్గా పడలేదు. పసుపు, సాల్ట్ వేయండి. తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపండి. సాల్ట్ ఇప్పుడు వేసాను, నేను ఇందాకనే చెప్పాను కదా వేసేమని. తర్వాత మనం చేపలు తీసింది దాంట్లో వేసి కలబెట్టేసి ఫిష్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ ఒకటి వేసి మూత పెట్టేయండి. తర్వాత కూర రెడీ అయిన తర్వాత ఇలా టేస్ట్ అయితే బాగుందండి. నాకు సరిగ్గా కుదరలేదు. కర్రీ అయితే కుదిరిందండి, కాకపోతే మీకు చూపించడం సరిగ్గా చెప్పడం అది కుదరలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.